ఏ మబ్బుల్నే పోదాంరా, దగ్గరనే కదా. 2 బైకులున్నాయి, పెట్రోల్ పోసుకుంటే 2 గంటలల్లో ఆడుంటాం. కాక రేపు మాపు అనకు మళ్ళా, ఇవాళ పోయిందే లెక్క. పోయిన తాపకు పోదాం అనుకొని ఊకుంటిమి. రేపు ప్రయాణం కావాల్సిందే ఎట్లయినా. గిట్లనే ప్లాన్లు వేస్తుండొచ్చు చాలా మంది. ఆల్రెడీ కొందరు లైన్లు కట్టిండ్రు కూడా. మరి మనం కూడా చూసేద్దాం పండ్రి. చలో సాగర్. 5 కాదు 10 కాదు, నాగార్జున సాగర్ లా 26 గేట్లు ఎత్తితే కిష్ణమ్మ ఎట్లా దుంకుతాందో చూడుర్రి. మొత్తం గేట్లు లేపే వరకు పొయ్యి మీద పాలు వంగుతున్నట్టే అనిపిస్తుందిలే. మీదికెళ్ళి వరదొచ్చి నాగార్జున సాగర్ నిండితే ఇయాల మంత్రులొచ్చి కిష్ణమ్మకు సారె సమర్పించిండ్రు. సాగర్ గేట్లు తెరిచే వరకు రైతన్నలు ఫుల్ ఖుషీలున్నారు. కుడి ఎడమ కాలువలు కలిపి 22 లక్షల ఎకరాలకు నీళ్లందుతాయి. మరి ఇంతెల్లం ఎన్నో రాకపోతుండే. 18 ఏళ్ల తర్వాత జూలై మాసంలో నాగార్జున సాగర్ నుంచి నీళ్లు వదిలిపెట్టడం మరి ఇదే ప్రథమం అని చెప్పి సాగర్ గేట్లు ఎత్తిండనగానే చూస్తానికి పోతూనే ఉన్నారు పబ్లిక్. వాతావరణం కానీ ఇక్కడ లొకేషన్ చాలా మంచిగా ఉంటది. ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే ఎంజాయ్ చేయడానికి ఇక్కడ రాండి సంవత్సరానికి ఒకసారి. గేట్లు ఎత్తుడంటే వెనకటి లెక్క కాదుల్లా, ఇప్పుడు అంతా టెక్నాలజీ. గీ కంప్యూటర్లో చూసుకుంటా గీ కట్కలాతుతారు. నీళ్లు ఎంత వచ్చేది ఎంత పోయేది మొత్తం ఇంట్లోనే అగుపడుతుంది. ఈ స్ట్రక్చర్ పైన మాన్యువల్ని ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తుంటారు. మొత్తం చూద్దాం ఒకసారి. 1వ గేటు 2వ గేటు ఇట్లా టోటల్గా 26 గేట్లు ఉంటాయి. ఇక్కడి నుంచి 1 నుంచి 26 గేట్లు ఉంటాయి. ఈ గేట్లకు సంబంధించి ఒక్కొక్కటిగా ఎప్పటికప్పుడు ఆపరేట్ చేస్తుంటారు. ఇక్కడ వాటర్ లెవెల్ కావచ్చు. ఇటు చూడుర్రి, శ్రీశైలం కాడ ఎట్లున్నదో. 7 గేట్లు ఎత్తితే మీదికెళ్ళి చూసేటోళ్లకు మస్తు ముద్దుగా అనిపిస్తుంది. ఈడికెళ్ళొచ్చే నాగార్జున సాగర్ లో పడతాయి. ఇగటు జూరాల 10 గేట్లు ఎత్తిండ్రు. కడెం, కిన్నెరసాని, తాలిపేరు, మూసి ప్రాజెక్టులు సుత నిండితే గేట్లెత్తి కిందికిడుస్తున్నారు. చిన్నగా కడమేగిన నిండుతాయిగా. కానీ మీది రాష్ట్రాలకెళ్లి వరద నూక్కొచ్చుడు తప్పితే మనానాలకు కాదు. షెర్లు కుంటలు ఇంకా నిండనేలే. వాతావరణం శాఖోళ్ళేమో 6 రోజులు బ్రేక్ తీసుకొని మళ్ళొస్తాయని వట్టిరి. గప్పుడన్నా దమ్మడి దిమ్మడి దంచితే బాగుండేనబ్బా.